అంబటి రాయుడు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్. ఆటలో అదరకొట్టే అంబటి తన నిర్ణయాలతో అభిమానులకు నిరాశపరుస్తున్నాడు. గోడకు కొట్టిన బంతిలా ఎంత స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటాడో అంతగా ఫ్యాన్స్ను డిసప్పాయింట్ చేస్తారని ప్రచారం ఉంది. అలాంటిదే మరొకటి. మొన్ననే వైసీపీలో చేరిన అంబటి వెంటనే రాజీనామా చేశారు. దీంతో రాయుడు రాజకీయాల్లోనూ హిట్ వికెట్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఏది చేసినా మూన్నాళ్ల ముచ్చటే. ఈ నానుడి అంబటి రాయుడికి సరిపోతుందనే చెప్పొచ్చు. చిన్నతనం నుంచి క్రికెట్ పై మక్కువతో ఆట నేర్చుకుని చిన్నతనంలోనే మంచి క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నారు అంబటి. అతను ఎదిగిన నాటి నుంచి ప్రతి అంశము వివాదాస్పదంగానే సాగింది. రాయుడిలో ఉన్న ప్రతిభ గుర్తించిన వారంతా అతన్ని ఆంధ్రా ధోని అంటారు. ఆ విధంగా ఆటలో చక్కని ప్రదర్శనలు ఇచ్చి అభిమానుల గుండెల్లో నిలిచిపోయే ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. అద్భుతంగా రాణిస్తున్న సమయంలో అతను రాజకీయాల కోసమే ఐపీఎల్ కి దూరమయ్యాడు. టాలెంట్ ఉన్నప్పటికీ ఇండియా టీంలో రాయుడికి రెగ్యులర్ బెర్త్ లభించలేదు. అతని కెరీర్ అంతా అయారం గయారం అన్నట్లే సాగింది భారత జట్టులో. కెరీర్ మొత్తం మీద అతను ఆడిన ఇంటర్నేషనల్ మ్యాచ్లు చూస్తే 55 వన్డేలు, 6 టీ20లు మాత్రమే. అసలు భారత జట్టులోకి వెళ్లకముందే రాయుడి కెరీర్ వివాదాస్పదమైంది. బీసీసీఐ అనుమతి లేని ఐసీఎల్లో ఆడి అతను బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లాడు. తర్వాత కొంతకాలానికి బీసీసీఐ క్షమాభిక్షతో దేశవాళీ క్రికెట్లో బరోడా నుంచి ఐపీఎల్లో ముంబై తరపున ఆడుతూ సత్తా చాటుకున్నాడు. 2012లో భారత జట్టులో స్థానం దక్కించుకుని 7 ఏళ్ల తర్వాత 2019 ప్రపంచ కప్ జట్టులో నుంచి తప్పించడంతో ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంకా ఆడే సత్తా ఉన్న తొందరపాటు నిర్ణయంతో క్రికెట్కు దూరమయ్యాడు. ఊహించని విధంగా అంబటి రాయుడు రాజకీయాల్లోకి చేరాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా వైసీపీ అధినేత సీఎం జగన్తో రాయుడు భేటీ అయ్యారు. అందరూ పార్టీలో చేరతారంటూ ప్రచారం చేసిన రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి సహా ఇతర అంశాలపై చర్చించినట్లు వార్తలొచ్చాయి. ఈలోపు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వం అతన్ని భాగస్వామ్యం చేయడంతో తన సొంత జిల్లా గుంటూరులో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యాడు. కొన్ని పాఠశాలలకు కంప్యూటర్స్ అందించి తన సేవా దృక్పథం చాటుకున్నాడు. ఇంతలో సడన్ గా సీఎం ఛాంబర్ నుంచి ఫోన్. పార్టీలో చేరిక క్షణాల్లో జరిగిపోయాయి. సీఎం జగన్ స్వయంగా కండువా కప్పి అంబటి రాయుడుని పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ ఊహించిన విధంగానే ఆయన రాజకీయం వైసీపీతో సాగుతుందనే వార్తలను నిజం చేశాడు. పార్టీలో చేరిన 10 రోజుల్లోపే ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది. ఇంతలోనే ఎందుకంత తొందరపాటు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి వైసీపీలో చేరే ముందు అంబటి రాయుడు గుంటూరు ఎంపీ టికెట్ ఆశించారని తెలుస్తోంది. సీఎం జగన్ తో మొదటి భేటీ నుంచి ఇదే వార్త ప్రచారంలో ఉంది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో గుంటూరు ఎంపీ టికెట్ ను లావు కృష్ణదేవరాయలుకి ఇస్తారనే ఊహాగానాలు రావడంతో పాటు దానిపై ప్రచారం కూడా జరిగింది. ఇంతలో ఏమైందో సడన్ గా రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పారు అంబటి రాయుడు. అసలు ఆ టికెట్ అతనికి ఇస్తారా ఇవ్వరా అని కూడా చూడలేదు. పోనీ కృష్ణదేవరాయలకి ఇచ్చేసినట్లు ధృవీకరణ కూడా కాలేదు. ఇంతలోనే మరో తొందరపాటు నిర్ణయం అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాస్త ఆగి అధిష్టానంతో మాట్లాడి అతనికి అవకాశం రాకుంటే అప్పుడు నిర్ణయం తీసుకుంటే బాగుండేది అనేది ఎక్కువ మంది వాదన. అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన అంబటి రాయుడిని చూస్తే కొందరు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదని చెబుతున్నారు. మొత్తానికి అటు ఆటలోనూ ఇటు రాజకీయాల్లోనూ ఆయన హీట్ వికెట్ తో అవుట్ అయ్యారనే నెటిజన్లు అంటున్నారు.